మహిమ కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికీ కూడా యేసయ్య నామం పేరిట వందనాలు తెలియపరుస్తాము. దేవునికి స్తోత్రం. అతిథిగా మరి నన్ను ప్రేమించి కొంతకాలముగా మీ మధ్యలో నేను ఈ విధంగా ఉండడానికి నన్ను ఆహ్వానిస్తూ ఉన్న దైవ సేవకురాలు పాస్టర్ గారికి, అలాగే వారి పిల్లలందరికీ కూడా నిస్సి చక్కగా ఆరాధన జరిగించున్నాడు. వారికి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను అంత యోగ్యుని కాదు, కానీ ప్రభు యొక్క కృపను బట్టి, ప్రభు యొక్క దయను బట్టి, దేవుడిచ్చినటువంటి అర్హతను బట్టి దేవుడు ఈ విధంగా మీ మధ్యలో ఉండడానికి, దేవుడు నాకు ఇచ్చినటువంటి వాటిని ప్రభు మహిమ కొరకై ఉపయోగించడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని మీ మధ్యలో ఇస్తా ఉన్నందుకు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన కూట ఎన్ని రోజులండి? ఎన్ని రోజులు? 3 రోజుల 4 రోజులు. ఈరోజు దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రారంభం. యాక్చువల్గా అమ్మగారు 21, 22, 23 అని అన్నారు, కానీ నిస్సి ఏమో 20 కూడా వేసేసినటువంటి పాంప్లెట్. సో ఇలాగ 4 రోజులు కంటిన్యూ చేయడానికి మరి దేవుని యొక్క ఏర్పాటు అయిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది మనకి మంచిదంటారా, మంచిది కాదంటారా? కష్టమంటారా, నష్టమంటారా? కష్టమా, నష్టమా? కష్టమా, నష్టమా చెప్పండి. నష్టం కాదు, కష్టం. 4 రోజులు కదా. ఓకే, మంచిది. ఎందుకంటే 4 రోజులు మందిరానికి రావడం అంటే చాలా కష్టం అనిపిస్తుంది చాలామందికి. అందుకనే 3 రోజులు వెళ్దాంలే, ఫస్ట్ రోజు ఎందుకులే అని కొంతమంది ఆగిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కష్టమా, నష్టమా, ఆశీర్వాదమా? ఎందుకంటే దేవుడి సన్నిధిలో ఒక దినము గడుపుట అది 1000 దినాల కంటే గొప్పది, శ్రేష్టమైనది, అమోఘమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొందరు లోకములో గడుపుతూ ఉంటారు, లోకములో తిరుగులాడుతూ ఉంటారు. సాయంత్రం 5 అయ్యేసరికి పొలాలంట, ఏమండి ఏటుగట్లంట, కాలగట్లంట, అక్కడక్కడ ఏమండి వంతుల దగ్గర అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు కొంతమంది. ఏమండి అవన్నీ కూడా శరీరాన్ని పాడు చేసుకొని నష్టాన్ని కలుగు చేసే. కానీ దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన పాదాల చెంత ఆయన మాటలు వినడం, ఆయనను ఆరాధించడం, ఆయన మహిమపరచడం, ఇదంతా మన జీవితాలకు, మన భవిష్యత్తుకు గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి సందర్భం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ 4 దినాలు ఆశీర్వాదము మన ఇంట్లో ఎంతమంది పొందాలి? మనం ఒకరు పొందితే సరిపోతుందా? ఏమండి? భర్త పొందితే సరిపోతుందా? భార్య పొందితే సరిపోతుందా? మేము రాములే, మీరు వెళ్ళండి అని చెప్పేసి పిల్లలు పంపిస్తే పిల్లలు పొందితే సరిపోతుందా? ఇక్కడ పిల్లలే ఉన్నారు ఎక్కువ. లెక్క పడితే వెనకాల యవనస్తులు, ముందు యవనస్తులు, పిల్లలు ఎక్కువ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కుటుంబం అంతా ఆశీర్వదించబడాలి. దైవ సేవకురాలు పాస్టర్ గారు ఎంతో ప్రయాసతో నా సంఘము, నా సంఘ బిడ్డలు వారు దీవించబడాలి, వారు ఆశీర్వదించబడాలి. మునుపటి కంటే గొప్ప దేవుని మహిమను వారు చూడాలి. వారి కుటుంబాలు మహిమకరంగా, దీవెనకరంగా ఉంచబడాలనే తాపత్రయంతో ఈ కూటాలను ఏర్పాటు చేస్తారు. దైవ సేవకుడు ఎందుకు ఏర్పాటు చేస్తారు కూటాలను అంటే సంఘం యొక్క క్షేమం కొరకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రతి సేవకుల యొక్క మనస్సు ఎవరి మీద ఉంచబడుతుందంటే సంఘ బిడ్డల మీద ఉంచబడుతుంది. సంఘానికి, సంఘ బిడ్డలకు బాధ కలిగింది అనుకోండి, సేవకులకు కూడా బాధే.
సంఘ బిడ్డలు సంతోషంగా ఉన్నారనుకోండి, సేవకులు కూడా సంతోషమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే సేవకుల యొక్క ధ్యేయం ఏంటంటే సంఘంలో ఉన్న బిడ్డలు, వారి కుటుంబాలు నిరంతరము సంతోషదాయకంగా, లాభదాయకంగా, ఆశీర్వాదకరంగా, దేవునికి ఇష్టలుగా, రక్షణలో వర్ధిల్లాలని ఆశపడతా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, ఇంటి మీ క్షేమాన్ని కోరి, మీ కుటుంబాల క్షేమాన్ని కోరి, మీ బిడ్డల యొక్క భవిష్యత్తును గురించినటువంటి ప్రయోజనాన్ని కోరి, మీ పాడి పంటలు, పశువులు, చేతి పనులు, ఉద్యోగాలు సమస్తము కూడా దీవించబడాలి అనే ఆశతో ఈ కూటాలని ఏర్పాటు చేసినప్పుడు, మరి ఒకరు వస్తే సరిపోతుందా, ఇద్దరు వస్తే సరిపోతుందా? అలా కాకుండా ఇంటి వారందరూ కూడా దేవుని సన్నిధికి వస్తే ఆ ఇల్లంతా కూడా దేవునికరంగా ఉంచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా. మరి ఈ 4 దినాలలో మొట్టమొదటి రోజున మీరు వాక్యం చెప్పాలంటే అయ్యగారు అని చెప్పేసి అమ్మగారు చెప్పారు. దేవునికి స్తోత్రం. మంచిది. మరి ఈరోజు వాక్యం ఇచ్చారు, కానీ రేపు నుంచి ఏమండి ఆరాధన జరిగించాలి, పాటలు పాడాలి. కాబట్టి ఇప్పుడు ఈ రాత్రంతా వాక్యం చెప్పిస్తారనుకోండి 12 గంటల వరకు, రేపు నుంచి మీరు రారు. ఏమంటే నేను కూడా మాట్లాడలేను. ఎందుకంటే ఈ 4 రోజులు నా వాయిస్ నిలిచి ఉండాలంటే నేను తక్కువ మాట్లాడాలి. ఏమంటే మీరు మిగిలిన 3 రోజులు రావాలంటే మీరు తొందరగా పంపించబడాలి. దేవునికి స్తోత్రం. అందుకని అమ్మగారు ఉన్నారు, 9 గంటలకు వచ్చినా 8:30కి వచ్చినా మా ఊళ్ళు 10:30 కల్లా కరెక్ట్గా పంపించేదండి అని చెప్పేసి అన్నారు అనమాట. ఓకే, మంచిది. కొద్ది నిమిషాలు సింపుల్గా, చాలా సింపుల్గా మనం దేవుని యొక్క మాటలను ధ్యానం చేద్దాం. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి 107వ కీర్తన 19వ చరణాన్ని చదువుకుందాం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీవు మాట్లాడు దేవుడవు. నీ మాటతోనే మాకు జీవం కలుగుతుంది. నీ మాట ద్వారానే సర్వ సృష్టి నిర్మించబడింది. ప్రభువానికి స్తోత్రం. నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో జీవం ఉన్నది. ఆ జీవమే మమ్మల్ని బ్రతికిస్తుంది, మమ్మల్ని ఆదరిస్తుంది, మమ్మల్ని నడిపిస్తుంది, దేవుని కొరకు నిలబెడుతుంది నాయన. అట్టి జీవము కలిగిన మాటల ద్వారా ఈ రాత్రి ఎన్నిక లేనటువంటి నన్ను నిలబెట్టుకొని మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తా ఉన్నాను. ప్రయోజనకరమైనటువంటి నీ మాటలు అందించబడినట్లుగా నీ శక్తిని, నీ అభిషేకాన్ని ఇచ్చి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. మా అందరిని మీరు దర్శించమని ప్రార్థన చేస్తా ఉన్నా. చేరువచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఈ రాత్రి వారితో ఆయన మీరు మాట్లాడండి. ఎవరి హృదయాల పరిస్థితి ఏ విధంగా ఉందో, ఎవరి మనస్సులు ఏ విధంగా ఉన్నాయో సమస్తాన్ని ఎరిగిన దేవుడు నాయన నీకు స్తోత్రాలు. వారి హృదయ స్థితిని బట్టి అందరితో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగము ఇశ్రాయేలుల జనాంగాన్ని గురించి వ్రాయబడినటువంటి మాట. మరొకసారి చదువుదామా. వారు కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించారు. చాలండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్యంలో 2 ప్రాముఖ్యమైనటువంటి పదాలు ఉన్నాయి. ఒకటి కష్టము, రెండవది విడుదల. ఏంటండి? కష్టము, విడుదల. కష్టమన్నా ఆపదన్నా ఇవన్నీ ఒకే కోగు చెందుతాయి. అయితే కష్టము, విడుదల. ఏమండి, ఈ లోకంలో కష్టము లేకుండా సుఖముగా బ్రతికే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇప్పుడైనా పుట్టిన మొదలుకొని చనిపోయే వరకు మాకు కష్టం లేదండి, ఏ బాధ లేదండి. కష్టమన్న బాధ అన్నా ఒకటే.
ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు. మాకు విస్తారమైన ఆస్తి ఉంది, మేము సంతోషంగా బ్రతుకుతున్నాం. మాకు కావలసిన లక్షల కొలది, కోట్ల కొలది ధనం ఉంది, మేము ఆనందంగానే బ్రతుకుతున్నాం. మాకు పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు ఏ వ్యాధి రాలేదు, మేము సంతోషంగా ఆరోగ్యంగా బ్రతుకుతున్నాం. కాబట్టి మాకు పిల్లలు ఉన్నారు, చూసుకునే చక్కటి భర్త భార్య ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, మాకు అన్ని సమకూర్చడానికి. మాకు పొలాలు ఉన్నాయి, ధాన్యం ఉంది, కొనుక్కోవడానికి డబ్బు ఉంది, ఏదైనా కొనుక్కోవడానికి. మాకు కార్లు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏ లోటు లేదు. మేము ఇప్పటి వరకు ఏ కష్టం చూడలేదు అనే మనిషి భూమి మీద ఎవరైనా కనిపిస్తారా? ఎవరో కనిపించరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన దేశంలో గొప్ప కోటీశ్వరుడు, రిలయన్స్ అధిపతి ఏమంటే అనిల్ అంబానీ గారు, వారి యొక్క కుమారుడికి 7,000 కోట్లతో పెళ్లి చేశారంట. ఎన్ని కోట్లు? 7,000 కోట్లతో పెళ్లి చేశారంట. వాళ్ళ అబ్బాయి వేసుకునే డ్రెస్, ఒక్కొక్క డ్రెస్ 100 కోట్లు అంట. అనిల్ అంబానీ గారు వారి భార్య ధరించిన చీర, ఒక్కొక్క చీర 100 కోట్లు అంట. ఏమండి, వారి కుక్కకి కూడా ఆ పెళ్లి టైంలో డ్రెస్ కుట్టించారంట. కుక్కకి ఆ కుక్కకి కుట్టించినటువంటి డ్రెస్ కాస్ట్ ఎంతంటే 12 లక్షలు అంట. చూసారా? ఏమండి, అసలు ఏ లోటు లేకుండా ఆఫ్టర్ ఆల్ కుక్కకే 12 లక్షలతో డ్రెస్ కుట్టించారంటే వాళ్ళ రేంజ్ ఎంత గొప్పదో చూడండి కదా. ఎంత రేంజ్లో వారు బ్రతుకుతూ ఉన్నా, ఎంత ధనంలో వారు తొలతూగుతూ ఉన్నా, అంత ఆస్తి వారు కలిగి ఉన్నా, దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి సంపన్నమైనటువంటి స్థితి కలిగిన కుటుంబముగా ఆ కుటుంబము ఉన్నప్పటికీ, అంత కోటీశ్వరుడైనటువంటి అనిల్ అంబానీ యొక్క కుమారుడికి ఏముందండి? కుదరనటువంటి వ్యాధి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటే డబ్బుకి ఏ కొదువు లేదు. ఏ మారుమూలకైనా, ఏ దేశానికైనా వెళ్ళి ఎక్కడైనా ఎన్ని కోట్లైనా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి సామర్థ్యం ఉంది. కానీ ఎన్ని కోట్లు పోసినా కుదరనటువంటి వ్యాధి అతని దేహంలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే డబ్బు ఉన్నా కానీ, వ్యాపారాలు ఉన్నా కానీ, ప్రపంచమంతా పేరు కలిగి ఉన్నా కానీ, ఏమంటే దేహంలో ఏమి లేదు? నెమ్మది లేదు. ఏమంటే సమాధానం లేదు. జీవితాన్ని గురించినటువంటి గ్యారంటీ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక విచిత్రం ఏంటో తెలుసా? అనిల్ అంబానీ కుమారుడు, ఆయన ఫ్యాన్ కింద కూర్చోవడానికి లేదంట. ఏమండి, ఏసీల్లో కూర్చోవడానికి లేదు. ఎందుకంటే ఫ్యాన్ కింద కూర్చున్న గాలి తగిలిన, ఏసీ తగిలిన అతను చాలా కష్టం అనుభవిస్తాడు, మరణానికే వెళ్ళిపోవచ్చు. అటువంటి పరిస్థితి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రపంచంలో మనము ఎంతటి వారమైనా, ఎవరమైనా కానీ, ఎవరి కష్టము పొందనటువంటి వ్యక్తి ఎవరు కూడా లోకంలో ఉండనే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి మానవుని యొక్క జీవితము, ప్రతి రోజును, ప్రతి కాలంలో ఏదో కష్టము చేత, అది వ్యాధి ద్వారా కావచ్చు, ధనము లేకపోవడం ద్వారా కావచ్చు, ఎవరి నష్టం రావడం ద్వారా కావచ్చు, అపజయం ద్వారా కావచ్చు, ఇంటి వారి ద్వారా కావచ్చు, ఎవరి బయటి వారి ద్వారా కావచ్చు, ఏదో విధంగా మనిషి కష్టాన్ని అనుభవిస్తూ జీవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి జీవితంలో, అంటే కష్టభరితమైనటువంటి జీవితంలో కష్టాన్ని అనుభవిస్తూ, ఎవరి నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, ఎవరి కొట్టిమిట్లాడుతున్నటువంటి బ్రతుకులలో దేవుడు ఆయన సన్నిధిలో ప్రార్థన చేసిన వారికి ఏమిస్తాడంట? గొప్ప విడుదల. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన దేవుడు మనల్ని విడిపించువాడు, మన దేవుడు మనల్ని రక్షించువాడు. ఆయన పిల్లలైనటువంటి వారికి సమస్తాన్ని కూడా సృష్టించి, జరిగించి, సమస్త సహాయాన్ని అందించి వారిని పైకి లేవనెత్తువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది,
వారు కష్టకాలములో వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కష్టము మనలను బాధిస్తుంది, కష్టము మనలను దుఃఖానికి గురి చేస్తుంది, కష్టము మనలను నెమ్మది లేకుండా చేస్తుంది, ప్రయాస అనేది మనుషులను పాడు చేస్తుంది, కష్టం అనేది మరణానికి దారితీస్తుంది. కానీ ఆ కష్టంలో ఉన్నటువంటి వ్యక్తి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే ఏమండి ఆ కష్టం నుండి గొప్ప విడుదల కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొన్న ఒక ఆయన్ని నేను కలిశాను. ఆయన చాలా చదువుకున్నాడు, ఏమండి డిగ్రీలు చదివాడు, చాలా డిగ్రీలు చదివాడు. అయితే మేమిద్దరం బండి మీద వెళ్తూ ఉన్నాం. ఆయన చెప్పిన మాటలను బట్టి, అంతకుముందు చెప్పినటువంటి మాటలను బట్టి ఒక ప్రశ్న వేసాను అనమాట అండి. వర్షంలో మేము మీటింగ్ వెళ్తూ ఉంటుంటే వేరే వర్షం వస్తుంటే ప్రక్కనే ఆగినప్పుడు ఆయన మాట అన్నాను, అయ్యా మీరు చాలా బాగా చదువుకున్నారు, ఎక్కువ చదువుకున్నారు, మీతో పాటు మీకులాగా చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు. మీరు ఈ సమయంలో మీరు చదివిన చదువుకి ఒక కారులో వెళ్ళాలి, ప్రయాణం చేయాలి, కానీ మీరు వర్షంలో ప్రయాణం చేయవలసిన అగత్యం ఏర్పడింది అని అంటే ఆయన ఏమన్నాడంటే, ఏం చేద్దామంటే తలరాదండి అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటే ఏమండి దశ అలాగే ఏర్పడింది, ఏం చేస్తామండి, మన దశని ఎవరు మార్చుకెళ్ళరు అని చెప్పేసి అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ నేనంటాను, మనం ప్రార్థన చేస్తే ప్రార్థనా శక్తి మానవుని యొక్క దశను మారుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించారు. ఈ రాత్రి కూటము, ఈ 4 దినాల కూటాలు ఎందుకునంటే మనం దేవుని సన్నిధిలో గొప్ప విడుదల పొందడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితంలో ఎదురవుతున్న కష్టాల నుండి, మన కుటుంబంలో ఎదురవుతున్నటువంటి వేదన నుండి, యవనస్తులు వారి జీవితంలో కొని తెచ్చుకున్న కష్టాల నుండి, మానవ జీవితంలో కలుగుతున్నటువంటి బాధల నుండి విడుదల పొందడానికి ఉపవాస ప్రార్థనా కూటాలు ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి ఈ 4 దినాలు ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారో వారి కష్టాల నుండి, వారికి కలిగిన బాధల నుండి దేవుడు అద్భుతమైన రీతిలో విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు మన జీవితంలో కార్యాన్ని జరిగించాలంటే మనకున్నటువంటి కష్టములను, బాధలను ఆయన తొలగించి మన జీవితాలకు సంతోషమును, సమాధానాన్ని కలుగు చేయాలంటే దేవుడి సన్నిధిలో మనము ప్రార్థించాలి. ఆ విధంగా దేవుడి సన్నిధిలో మనము ఏ విధంగా ప్రార్థించాలో, ఎన్ని రీతులుగా ప్రార్థించాలో, ఎంతమంది ప్రార్థన చేశారో, ఎలాగో ప్రార్థన చేశారో, వారు ఆ ప్రార్థన ద్వారా ఎటువంటి ప్రతిఫలాన్ని పొందారో దేవుని వాక్యములో నుంచి మనం ధ్యానం చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనంలో చూద్దాం. ఎస్తేరు గ్రంథము 12వ నెల 13వ దినమందు యవనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్ము కొల్లపుచ్చు కొమ్మని సాగేరు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడింది. మరియు ఒకనొక దినమునకు వారు సిద్ధపడవలెనని ఆ ఆజ్ఞకు ఒక ప్రతిమ ప్రబలింపబడినదై ప్రతి సంస్థానంలోనున్న సమస్త జనులకు ఇయ్యబడుటకు పంపబడింది. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత 4:16 చదవండి. 4:16. మేము పోయి షూషాను నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికెత్తులను కూడా ఉపవాసముందుము. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో ఎస్తేరు ఉపవాసము కనిపిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అలాగే యూదులు మొర్దెకై చేసినటువంటి ఉపవాస ప్రార్థన కనిపిస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జరిగినటువంటి పరిస్థితులు ఏంటంటే, షూషాను కోటలో ఎస్తేరు రాణిగా చేయబడినటువంటి ఆ సందర్భంలో యూదులకు గొప్ప మరణ శాసనాన్ని తయారు చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక కొద్ది దినాలలో యూదులందరూ కూడా హతము చేయబడబోతా ఉన్నారు. యూదులందరూ కూడా మరణానికి అప్పగించబడబోతా ఉన్నారు. ఏమండి, ఆ శాసనాన్ని ఎవరు కూడా తిరిగి వ్రాయలేరు. ఆ శాసనాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఆ శాసనం ఏంటంటే యూదుల మరణాన్ని గురించినటువంటి శాసనం. ఇదంతా మనకు బాగా తెలుసు, మనం చిన్నప్పటి నుంచి బాగా వింటున్నాం కదండి. వాక్యాలన్నీ మనకు బాగా తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ దేవుని వాక్యము ఎన్నిసార్లు చదివినా ఒక క్రొత్త విధానంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. అది ఎవరికి తెలుస్తుంది అంటే బాగా చదివే వాళ్ళకి, రోజు చదివే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, యూదులకు షూషాను కోటలో మరణ శాసనము వ్రాయబడినప్పుడు దానిని ఎవరు కూడా ఆపలేనటువంటి సందర్భంలో, ఏమండి, యూదులకు మరణము సంభవిస్తున్నటువంటి సందర్భంలో ఎస్తేరు తన రాజనగరిలో ఉండి ప్రార్థన చేసింది. ఎలాగో ప్రార్థన చేసింది? ఉపవాస ప్రార్థన చేసింది. ఆ శాసనము ఎంత కఠోరంగా ఉన్నదంటే మరొకసారి చదవండి, 3:13. పదమూడవ దినమందు యవ్వనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేయుటకు వారి సొమ్మంతా దూసేసుకోవడానికి ఏర్పాటు చేయబడిందట. ఏమంటే యూదులకు మరణం వస్తూ ఉన్నది. ఎవరికి? పెద్దవారికా? కాదు. యవనస్తులకా? కాదు. స్త్రీలకా? కాదు. పురుషులకా? కాదు. మరి ఎవరికి? చిన్నవారు అంటే శిశువులు మొదలుకొని, అంటే ఏమాత్రము కూడా కరుణా కటాక్షం లేకుండా శిశువులు మొదలుకొని వృద్ధుల వరకు ఎందరైతే యూదా జాతి వారు ఉన్నారో వారందరూ కూడా హతమగునట్లుగా, ఏమండి, బలమైనటువంటి రాజశాసనము దేశములో ఏమండి అమలు చేయబడతా ఉన్నది. రాజశాసనము బయలుదేరుతా ఉన్నది. ఇక కొద్ది దినాలలో యూదులందరూ కూడా హతము చేయబడబోతా ఉన్నారు. కాబట్టి అటువంటి శాసనము షూషాను కోటలో బయలుదేరినప్పుడు ఎస్తేరు ఏం చేసింది? మొర్దెకై యొక్క ప్రోద్బలాన్ని బట్టి, మొర్దెకై చెప్పిన మాటలను బట్టి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే యూదులకు కష్టాన్ని కలుగు చేసి, యూదులకు బాధను కలుగు చేసి, యూదా జనాంగానికి, ప్రజలందరికీ, పెద్దవారికి, చిన్నవారికి, గొప్పవారికి, ఏమండి, అల్పులకు అందరికీ బాధను, వేదనను, శోకమును, దుఃఖమును కలుగు చేసే శాసనము దేశములో బయలుదేరినప్పుడు ఏమండి ఎస్తేరు ఏం చేసింది? ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఉపవాస ప్రార్థన ద్వారా యూదులకు కలిగినటువంటి ఆ మరణ శాసనమును దేవుడు ఏం చేశాడంటే కొట్టివేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన మే నెలలో వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది, ఎలక్షన్ రిజల్ట్ రాకుండా. అదేంటంటే 400 సీట్లు వస్తే, 400 సీట్లు వస్తే ఆదివారం ఆరాధన ఉండదని అన్నారు. ఏంటది? 400 సీట్లు వస్తే ఆదివారం ఆరాధన ఉండదు, మార్చేస్తారు. ఏమంటే శుక్రవారానికి పెట్టేస్తారు, శుక్రవారం ఇస్తారు. ఎందుకంటే శుక్రవారం వాళ్ళకి అవసరం కదా, ఆదివారం మనకు అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి క్రైస్తవులందరూ కూడా, సేవకులందరూ కూడా చాలామంది భయపడ్డారు. చాలామంది ఇదేంటి పరిస్థితి అని అనుకున్నారు. ఏమంటే ఇది మారదంటవా,
దేని నుంచి మనం తప్పించుకోలేమంటావా? ఇక అయిపోయింది మన పని అని అనుకుంటా ఉన్నారు కొంతమంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే కొందరైతే ధైర్యంగా ప్రార్థన చేశారు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశారు. చాలా సంఘాలలో ఎవరి శాసనం గురించి, రాబోయే శాసనం గురించి ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చారు, దేవుని సహాయం కొరకు ఎదురు చూశారు. సంఘము, సేవకులు, క్రైస్తవ పిల్లలు చేసిన ప్రార్థనను బట్టి అసలు స్థానమే లేకుండా దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమునో వర్తిల్లదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథము 2వ కీర్తనలో చక్కటి మాట. దేవునికి వ్యతిరేకమైన ప్రజల గురించి, వారిని ప్రభు ఏ విధంగా ఎదురిస్తారో ఆ విషయాన్ని గురించి ప్రభు చక్కగా తెలియపరుస్తూ ఉన్నారు. చూడండి, అన్యజనులు అంటే దేవుణ్ణి ఎరగినటువంటి వారు ఎలా అల్లరి రేపుచున్నారో. చూడండి, అల్లరి రేపుచున్నారు. ఈ క్రైస్తవుల్ని అణిచివేయాలి, క్రైస్తవులు లేకుండా చేయాలి. బైబిల్ కాల్చేయడం, సువార్త చేస్తూ ఉంటే నేను ఎవరు రమ్మన్నారు ఇక్కడికి అని అనడం. ఏమంటే సువార్త ప్రకటిస్తూ ఉంటే నీకు ఎవరిచ్చారు అర్హత అని అనడం. సువార్త ప్రకటిస్తూ ఉంటే ఇక్కడ ఎవరు లేరు క్రైస్తవులు అని అనడం. చూసారు, ఈ విధంగా అన్యజనులు ఎలాగూ అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. రకరకాలుగా ప్రయత్నాలు చేశారు, ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు చాలామంది. క్రైస్తవులకు, సంఘాలకు, సేవకులకు వ్యతిరేకంగా చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తర్వాత చదవండి. మనము వారి కట్లను తెంపుదుము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదుము రండి. మనము వారి కట్లు తెంపేద్దాం, బైబిల్ కాల్చేద్దాం. మనము వారి కట్లు తెంపేద్దాం, మందిరాలు కూల్చేద్దాం. ఏమండి, మన యొద్ద నుండి వారి పాశములను పారవేద్దాం. ఏమండి, ఈ ఆచారాలు, ఈ విధానము అంతా కూడా పారవేద్దాం రండి అని భూరాజులు, చూడండి, భూరాజులు, అధికారులు, అధిపతులు యెహోవాకును ఆయన అభిషక్తునికి, క్రీస్తునకు, యేసయ్యకు విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు అంటే పరిపాలకులు ఏకీభవించి ఆలోచన చేయించున్నారు. ఆకాశమందున్నవాడు ఏం చేస్తా ఉన్నాడంట? నవ్వుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళు ఎన్ని తంత్రాలు పండుతూ ఉంటుంటే, ఎన్ని ఆలోచనలు కలిగి ఉంటా ఉంటుంటే, ఏమంటే ఈ క్రైస్తవులు లేకుండా చేయాలని, బైబిల్ లేకుండా చేయాలని, ఈ సంఘం లేకుండా చేయాలని, సంఘాన్ని పాడు చేయాలని, సేవకులను పాడు చేయాలని, వారి కుటుంబాలను పాడు చేయాలని, ఏమంటే సంఘము అభివృద్ధి చెందుతుంటే ఏదో విధంగా పొలాలు పెట్టాలని, వాళ్ళు కాదు మనలో కూడా ఉంటారు. ఏమంటే సంఘంలో పొలాలు పెట్టాలని, వాళ్ళకి వర్తిస్తుంది, మనకి వర్తిస్తూ ఉంటుంది. సంఘాన్ని చెడగొట్టాలని, సంఘంలో గలిబిలి పుట్టించాలని, సంఘంలో లేనిపోని చెప్పాలని, ఈ విధంగా ఎందరైతే వారు ఆలోచన చేస్తా ఉన్నారో వారందరిని బట్టి ఆకాశమందు ఉన్నటువంటి వాడు ఏం చేస్తా ఉన్నాడట? నవ్వుతా ఉన్నాడు. ప్రభు వారిని చూచి అపహాసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా, కొన్నిసార్లు మనం భయపడిపోతాం. మనం పేల్చేస్తారంట, ఎవరికి మనం కాల్చేస్తారంట, మనం కుట్టేస్తారంట, మనం తిట్టేస్తారంట అని కొన్ని సందర్భాలలో జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి క్రైస్తవులుగా బాధపడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ మన పక్షముగా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన నవ్వుతూ ఉన్నాడు ఆకాశం నుండి. ఆయన ప్రచండమైనటువంటి కోపముతో ఉగ్రుడై పలుకుచున్నాడు. ఏమండి, వారిని అందరినీ కూడా ప్రచండమైనటువంటి కోపముతో ఏం చేస్తాడట? నల్లడింపజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభుత్వాలను మార్చగలిగిన శక్తి దేవునిలో ఉన్నది. శాసనములను మార్చగలిగిన శక్తి దేవునిలో ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి శాసనములు మార్చబడాలంటే, అధికారులు మార్చబడాలంటే,
మానలేనా మార్చబడాలంటే దేవుని పిల్లలుగా మనము ప్రభుత్వ శాసనాల కొరకు ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన దేశంలో ఉన్నటువంటి శాసనాలన్నీ కూడా క్రైస్తవులకు, సంఘాలకు, దేవుని పిల్లలకు అనుకూలంగా ఉండినట్లుగా మనము దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఘనమైన కార్యాలు చేసి మన దేశంలో క్రైస్తవులకు, దేవుని పిల్లలకు దేవుడు క్షేమాన్ని కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఏమండి, దేశంలో క్రైస్తవులకు కలిగే కష్టము, ఏమండి, ఇబ్బందులు తొలగించబడాలంటే, దేశము సుభిక్షంగా దేవుని వైపు చూచి రక్షణ పొందాలంటే, నశించిపోతున్నటువంటి దేశ ప్రజలు దేవుని వైపు తిరగాలంటే, ఏమంటే లోకంలో ఉన్నటువంటి దేవునికి విరుద్ధమైన శాసనాలు కొట్టివేయబడాలంటే, క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అందుకనే ఈ ఉపవాస ప్రార్థన కూటాలు ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి మనం ఈ 4 దినాలు కూడా దేశం కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, పాలకుల యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేయాలి, మంత్రుల యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. వారి కొరకు మనం ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప అనుకూలమైనటువంటి శాసనాల్ని, అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని, క్రైస్తవులకు అనుకూలమైనటువంటి నాయకులను దేవుడు కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేశానికి కలిగే కష్టం పోవాలంటే ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. రెండో విషయాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. సింపుల్గానే మనము దేవుని వాక్యంలోనికి వెళ్తా ఉన్నాం. ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయం 20వ వచనం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మర్ర గొప్పది గనుకను వాని పాపము బహుభారమైనది గనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మర్ర చొప్పునని వారు సంపూర్ణము చేసిరో లేదో చూచెదను, లేని ఎడల నేను తెలుసుకుంది. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయా, ఆత్మ అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయా, ఆత్మ కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేశంలో శాసనము మార్చబడినట్లుగా ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, ఎస్తేరు చేసిన ఉపవాస ప్రార్థనను బట్టి దేవుని బిడ్డలైనటువంటి వారికి విరోధముగా ఏర్పాటు చేయబడిన ప్రభుత్వ శాసనము కొట్టివేయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవదిగా మనం చూస్తే పిల్లలు, ఇక్కడ మనం చదివినటువంటి లేఖన భాగంలో సొదొమ గొమొర్రా పట్టణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ పట్టణం అండి? సొదొమ గొమొర్రా పట్టణం. ఈ పట్టణం అందరికీ తెలుసు బాగా. ఈ సొదొమ గొమొర్రా పట్టణాన్ని గురించి మనము తలంచినప్పుడల్లా కూడా ఒక స్త్రీ గుర్తుకొస్తుంది. ఎవరండి? చెప్పేయాలంటే అక్కడే సొదొమ గొమొర్రా పట్టణాన్ని గురించి మనం అనుకున్నప్పుడు ఒక స్త్రీ గుర్తుకు వస్తుంది. ఎవరండి? అది ఉప్పు స్తంభం. ఎవరు? లోతు భార్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. సొదొమ గొమొర్రా పట్టణం వారి యొక్క పరిస్థితిని దేవుడు ఆకాశము నుండి చూసినప్పుడు యెహోవా దృష్టికి ఎలా ఉందంటే బహు విపరీతముగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బహు
ఘోరముగా ఉన్నది. ఎందుకంటే వారి జీవిత విధానాలన్నీ కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నవి. ఇదంతా మనకు బాగా తెలుసు. ఏమండి, ఆ ఫస్ట్ నుంచి మనం చదివితే అక్కడ ఆ సొదొమ గొమొర్రా పట్టణం యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదంటే, లోతు యొక్క గృహానికి వచ్చినటువంటి ఆ దేవదూతలు వచ్చినటువంటి సందర్భంలో అక్కడ ప్రజలు ఏ విధమైనటువంటి భయంకరమైనటువంటి స్థితిలో, దుస్థితిలో, ఘోరమైనటువంటి పరిస్థితిలో, భయంకరమైనటువంటి పాపంలో వారు ఉంటా ఉన్నారు. అక్కడ తేటగా రాయబడతా ఉన్నది. చూడండి, దేవుని వాక్యంలో నుంచి 19వ అధ్యాయము 1వ వచనం. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గమని యొద్ద కూర్చుని ఉండెను. లోతు వారిని చూచి ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించి అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము వారు పండుకొనగా ముందు ఆ పట్టణస్థులు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కులను కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టి వేసి ఆ లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని ఆ వెలుపలకి తీసుకుని రా అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును కనుక ఈ వాక్య భాగం చదువుతూ ఉంటే చాలా భయంకరంగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే సొదొమ గొమొర్రా పట్టణం, ఆ పట్టణంలో ఉన్నటువంటి మనుషుల యొక్క దుస్థితి ఎంత నీచమైనటువంటి స్థితిలోనికి వెళ్ళారో, ఎంత కాఠిన్యమైనటువంటి హృదయాన్ని వారు కలిగి ఉన్నారో, ఎంత ఘోరమైనటువంటి పాపంలో వారు బ్రతుకుతూ ఉన్నారో ఈ వాక్యంలో మనకి కనిపిస్తూ ఉన్నది. చూడండి, లోతు తన కుటుంబంతో కలిసి సొదొమ గొమొర్రా పట్టణంలో వారు నివాసం ఉంటా ఉన్నప్పుడు ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి దేవుడు ఆయన తలంచి ఆ విషయాన్ని ఎవరికి చెప్పారు? అబ్రహాములకు చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు ఉద్దేశించగా మరి ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి ఈ లోతు యొక్క కుటుంబం కొరకు అబ్రహాం ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఏమని ప్రార్థన చేశాడు అనంటే, అయ్యా, ఆ దేశంలో 50 మంది ఉంటే, నీతిమంతులు ఉంటే తప్పించువా అనంటే, తప్పిస్తాను అని అన్నాడు దేవుడు. అప్పుడు లోతు అనుకున్నాడు, 50 మంది లేరేమో, దేవుడు దాన్ని ఒప్పుకున్నాడు కదా, 50 మంది లేడేమో అని చెప్పి 40 మంది ఉంటే అని అన్నాడు. ఆల్రైట్, నేను తప్పిస్తాను అని చెప్పిస్తాను అన్నాడు. 30 మంది ఉంటే అయినా తప్పిస్తాను అన్నాడు. 20 మంది ఉంటే అయినా నేను తప్పిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా నశించిపోతున్న సొదొమ గొమొర్రా పట్టణం యొక్క ప్రజల కొరకు అబ్రహాము ఏం చేశాడంటే పదే ప్రార్థన చేశాడు. దాన్ని ఏమంటారంటే విజ్ఞాపన ప్రార్థన అంటారు. ఏమంటారు? విజ్ఞాపన ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, మరణ శాసనాన్ని కలిగినటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రజల కొరకు శాసనము మార్చబడుట కొరకు ఎస్తేరు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే, ఏమండి, దేశంలో నశించిపోతున్నటువంటి కుటుంబాలలో, పాడైపోతున్నటువంటి పట్టణాలలో, గ్రామాలలో నశించిపోతున్న పాపము చేత పాడైపోతున్నటువంటి శాపగ్రస్తమైనటువంటి మనుషుల యొక్క రక్షణ కొరకై అబ్రహాం ఏం
చేశాడంటే విజ్ఞాపన ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బ్రతుకులాడుతూ ఉన్నాడు. అయ్యా 50 మంది ఉంటే తప్పించు, 40 మంది ఉంటే తప్పించు, 30 మంది ఉంటే తప్పించు, 20 మంది ఉంటే తప్పించు, నీవు రక్షించు ఆ ప్రజల్ని అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు ఎందుకు ఆ ఉగ్రత ఆ పట్టణం మీదకు వచ్చింది అంటే, ఇప్పుడు 19వ అధ్యాయంలో మనం చదవం కదా, ఆ పట్టణంలో ఉన్నటువంటి ఏమంటే ఆ ప్రజలు ఎవరంటే వృద్ధులను, బాలులను, ప్రజలందరూ కూడా గుమికూడి లోతు యొక్క ఇంటి చుట్టూరా చేరారంటండి. అంటే ఎంతమంది వచ్చేసారు చూసారా, ఎంత భయంకరం. లోతు ఇంటి చుట్టూరా నిలిచారు. లోతు ఒక్కడే మగోడు, ఎవరి భార్య ఉన్నది, ఆడపిల్లలు ఇద్దరు ఉన్నారు. మరి అల్లులు అక్కడ ఉన్నారు, లేదా షికర్కి ప్యాకెట్కి మందు తాగితే వెళ్ళారు తెలీదు, ఏమండి కదా. ఈ విధంగా లోతు ఒక్కడే ఉన్నాడు. అంతమంది గుమికూడి ఎవరంట, వృద్ధులు. చూసారు భయంకరమైనటువంటి పరిస్థితి. అంటే వయస్సుతో నిమిత్తం లేదనమాట, వయస్సు భేదం లేదనమాట. ఇంకా అక్కడ రాస్తా ఉంటాడు, బాలురు సహితము. అంటే పాపమునకు వయస్సుతో నిమిత్తం లేకుండా భయంకరమైనటువంటి పాపపు స్థితిలో వారు జీవిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి వారు చేస్తున్నటువంటి భయంకరమైన పాపముల బట్టి దేవుని యొక్క ఉగ్రత ఆ పట్టణం మీదకి వచ్చింది. వారు చేస్తున్నటువంటి వృద్ధులు సహితము, బాలురు సహితము, వయస్సు భేదము లేకుండా చిన్నవారేమి పెద్దవారేమి అందరూ కూడా ఏమండి దేవునికి విరోధముగా, లోకానికి విరోధముగా, దేవుని క్రమానికి విరోధముగా వారు చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి పాపములను బట్టి ఏమండి వారి మీదకి ఏమొచ్చింది, దేవుని యొక్క ఉగ్రత పాత్ర వచ్చింది, శాపం వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ శాపము ద్వారా మరణము వారి మీదకి వస్తూ ఉన్నది. మరణము 2 రకాలు. ఒకటి మామూలుగా వచ్చే మరణము, ఉగ్రతతో కూడినటువంటి మరణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది భయంకరంగా చచ్చిపోతూ ఉంటారు, ఏమంటే చాలామంది భయంకరమైనటువంటి మరణాన్ని పొందుతూ ఉంటారు. అది దేవుని శాపము ద్వారా వచ్చే మరణం అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మామూలుగా చనిపోతే పర్వాలేదు, ఏమంటే భయంకరమైనటువంటి రీతిలో చనిపోతే అది దేవుని యొక్క శాపం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ సొదొమ గొమొర్రా పట్టణం మీదకి వారు చేసిన పాపాన్ని బట్టి, వారిని వెంబడించిన శాపమును బట్టి వారికి మరణము, దేవుని ఉగ్రత వారి మీదకి వస్తూ ఉన్నటువంటి సందర్భం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఉగ్రత ద్వారా ఆ పట్టణము కాల్చబడడానికి దేవుడు నిశ్చయించడానికి గల కారణం ఏంటంటే వారి మనస్సులో ఉన్నటువంటి పాపపు ఆలోచన బట్టి. మన పాస్టర్ గారు చెప్పారు నిన్ననే కలకత్తాలో జరిగినటువంటి సందర్భాల గురించి. నేను చూడలేదు కానీ, నేను వెళ్ళలేదు. ఆయన చెప్తూ ఉంటే చాలా భయం అనిపించింది అనమాట. అంటే లోకము పరిస్థితి ఏ విధంగా వెళ్ళిపోతా ఉన్నదో. ఏమంటే చక్కగా ఉదయాన్నే 4 గంటలకు లేచి చదువుకునే అమ్మాయిని, డాక్టర్ని, ఏమంటే ఒక డాక్టర్ని, మెడిసిన్ చదువుతున్న, చక్కగా చదువుకుంటూ ఆ ఉద్యోగం చేస్తున్నటువంటి అమ్మాయిని అలాగో అతను పెళ్ళైనటువంటి వ్యక్తే భయంకరంగా పాడు చేసి భయంకరమైనటువంటి పరిస్థితిని కలుగు చేసి, అంటే మామూలుగా చంపడం వేరు, అత్యాచారం చేయడం వేరు, ఇవన్నీ కామన్గా జరిగేవి. కానీ ఆమె శరీర భాగాలు కోసి అలాగూ భయంకరమైనటువంటి క్రూరత్వాన్ని ప్రదర్శించడం అనేది చాలా భయంకరమైనటువంటి స్థితి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనుష్యులను ఆయన స్వరూపములో ఆయన బోధక చొప్పున చేసుకొని ఆయన మనస్సును అనుగ్రహించాడు. కానీ మనుష్యులు అపవాదికి, క్రూరత్వానికి చోటిచ్చి హృదయంలో జాలి కనికరం లేకుండా, పెద్ద చిన్న లేకుండా, వయస్సు తారతమ్యం లేకుండా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనుషులు జీవిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన మధ్యలో ఒక వార్త విన్నాను టీవీలో. నేను ఒక ఆవిడ లేడీ టీచర్ అంటండి, పెద్ద ఆవిడ, ఇంచుమించుగా
50 సంవత్సరాలు దాటేసి ఉంటుంది కాబట్టి చిన్న కుర్రోడు ఆవిడ ఆ కుర్రోడిని ప్రేమించిందండి. ఈవిడికి పెద్దోళ్ళు ఉన్నారు, పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు. అటువంటి ఆవిడ చిన్న అబ్బాయిని ప్రేమించింది. ఆవిడ వెనకాల ఇంట్లో వాళ్ళకి తెలిసి ఆ కుర్రోళ్ళే ఆ టీచర్ కొడుకులే ఇద్దరిని చంపేసినట్టుగా ఉన్నారు. పూర్తిగా వెళ్ళలేదు. నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, విలువైనటువంటి జీవితాన్ని అనేక మంది అక్రమ మార్గాల్లో భయంకరమైనటువంటి పాపానికి లోనైపోయి పాడు చేసుకుంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాడు ఎక్కడ చూసినా పాపపు క్రియలు బహు భయంకరంగా జరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుని భయం లేక. లోకంలో ఉన్న వారికి దేవుని భయం లేదు, సంఘంలో ఉన్నటువంటి వారికి కూడా దేవుని భయం ఉండట్లేదు. యవనస్తులు కొంతమంది చెప్తా ఉన్నారు, ఆడపిల్లలంట ముక్కలకి గుడ్లు కట్టేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు బడిల మీద. ఎవరన్నా చూస్తున్నారేమో పలానా అమ్మాయిని చెప్పేసి తెలిసిపోతుందని గుడ్లు కట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. చూసారా, భయంకరమైనటువంటి పరిస్థితి. పెళ్ళైనటువంటి వారు, పెళ్లి కానటువంటి వారు దేవుని వాక్యానికి చోటివ్వకుండా, దేవుడు చెప్పినటువంటి క్రమానికి లోబడకుండా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకుండా లోకంలో ఉన్నటువంటి వారు ఎలా చేస్తూ ఉన్నారో అలాగే సంఘంలో ఉన్నటువంటి వారు కూడా అలాగనే చేస్తూ ఉన్నారు. దేవుని మార్గాలలో నడవలసినటువంటి సంఘ బిడ్డలు కూడా ఆ విధంగానే చేస్తూ ఉన్నారు. నీవెవరు అనంటే నేను క్రైస్తవుని చెప్పుకునే వ్యక్తులు, మీరు ఎవరనంటే మేము క్రిస్టియన్స్ అని చెప్పుకునే యవనస్తులు భయంకరంగా దేవుని భయం లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోకములో జ్ఞానం ఉండవచ్చు, లోకములో పరిజ్ఞానం ఉండవచ్చు, లోకములో ఎన్నెన్నో అందుబాటులో ఉండవచ్చు. కానీ వాటన్నింటినీ అనుకూలంగా వాడుకోవాలి కానీ, అవసరానికి వాడుకోవాలి కానీ, శరీరాన్ని జీవితాన్ని నష్టపరిచి దేవునికి విరుద్ధమైనటువంటి మార్గాలలో ఉండినట్లుగా వాడుకోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన అరచేతిలో ఉండిపోయింది ప్రపంచం అంతా. కాబట్టి ఏదైనా చూడొచ్చు, ఏదైనా మాట్లాడచ్చు. ఎంత దూరమైనా చేసుకోవచ్చు మెసేజ్లు, చాటింగ్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఉన్న టెక్నాలజీని బట్టి ఈనాడు సంఘములో ఉన్నటువంటి వారు, దేవుని పిల్లలైనటువంటి వారు, వాక్యాన్ని ఎరిగినటువంటి వారు, రక్షణ పొందిన వారు సహితము దారి తప్పి అక్రమమైనటువంటి మార్గాల్లో, ఎవరికి ఇష్టం వచ్చినటువంటి మార్గాల్లో వారు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రీతిగా జీవించి దేవుని ఉగ్రతకు లోనైపోయే ప్రజలు ఎంతో మంది మన ఇంటిలోనే ఉన్నారు, మన పక్కనే ఉన్నారు, మన గ్రామంలో ఉన్నారు, మన సంఘములో ఉన్నారు, మన సమాజంలో ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఆ విధంగా పాపము ద్వారా కలిగే శాపమును బట్టి మరణానికి లోనైపోతున్నా, దేవుని ఉగ్రతకు లోనైపోయి అట్టి కష్టాలలో ఉన్నటువంటి అటువంటి శాపాన్ని బట్టి బాధపడుతున్నటువంటి వారి యొక్క విడుదల కొరకు మనం ఏం చేయాలి? అబ్రహాము వలె విజ్ఞాపన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక తల్లి గారు తన భర్త కొరకు 10 సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నారు. మనమైతే ఏం చేస్తాము? ఒక 2 నెలలు ప్రార్థన చేస్తాం, 3 నెలలు ప్రార్థన చేస్తాం, సంవత్సరం ప్రార్థన చేస్తాం. సంవత్సరం దాటిన తర్వాత అమ్మగారు ఆడి కొరకు ప్రార్థన చేయకండి, ఆడు మారడండి, ఆడి కొరకు ప్రార్థన చేయకండి, ఆడు మారడండి, ఆడు మారడండి అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక స్త్రీ తన భర్త రక్షణ కొరకు 10 సంవత్సరాలు ప్రార్థన చేసింది. అంటే విజ్ఞాపన ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన గృహాలలో నశించిపోతున్న బిడ్డలు త్రాగుడికి బానిసలై, జూదానికి బానిసలై, చెడు స్నేహానికి బానిసలై, శరీరాశలకు బానిసలై, అనవసరమైనటువంటి కార్యకలాపాలు చేస్తూ శరీరాలు పాడు చేసుకొని యవన కాలంలోనే ముసలోళ్ళ కింద మారిపోయి, యవన కాలంలోనే అందాన్ని పోగొట్టుకొని భయంకరమైనటువంటి పరిస్థితుల్లో తిరుగులాడుతూ ఉన్నారు యవనస్తులు. ఈ జీవితాన్ని దేవుడు విలువైన దానిగా దేవుడు ఇచ్చాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఇటువంటి శరీర ఇచ్చలతో ఏమంటే సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు, కుటుంబాలలో ఉన్నటువంటి వ్యక్తులు నాశనమైపోతా ఉన్నారు, మరణానికి వెళ్ళిపోతా ఉన్నారు. 20 సంవత్సరాలకే 50 సంవత్సరాలలాగా తయారవుతా ఉన్నారు కొంతమంది. తాగి తాగి లివర్లు పోయి, తాగి తాగి శరీరం అంతా కూడా నాశనం అయిపోయి శాపానికి గురైపోతా ఉన్నారు. కాబట్టి అటువంటి దుర్భిక్షంలో, అటువంటి భయంకరమైన శాపానికి గురైపోతున్నటువంటి బిడ్డల కొరకు మనం ఏం చేయాలి? ఈ 4 దినాలు ఉపవాస ప్రార్థన కూటాలలో ఏం చేయాలండి? 7 కూటాలలో విజ్ఞాపన ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా ఉపవాస ప్రార్థన, రెండవదిగా ఏంటది? విజ్ఞాపన ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక మూడవదిగా చెప్పి మనము క్లోజ్ చేసుకుందాం, ముగించుకుందాం. టైం అయిపోయింది. అపోస్తల కార్యాల గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనం. అపోస్తల కార్యాలు దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పురియని రొట్టెల పండుగలు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలనని ఉద్దేశించి అతనికి కావలియుటకు 4 చతుష్టయేయులు సైనికులకు అతనిని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత మరి ఆయన శిష్యులైనటువంటి అపోస్తలులు దేవుని స్వార్థను ప్రకటిస్తూ ఉన్నారు. సంఘము వృద్ధి చెందుతూ ఉన్నది. ఈ విధంగా సంఘము వృద్ధి చెందుతున్నటువంటి కాలంలో సంఘాన్ని హింసిస్తూ ఉన్నారు కొంతమంది వ్యక్తులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది క్రీస్తు విరోధులు లేచి, అధికారులు ఏమండి, కొంతమంది ప్రజాపాలకులు లేచి సంఘాన్ని బాధిస్తూ ఉన్నటువంటి సందర్భంలో పేతురు గారిని కూడా హేరోదు ఏం చేశాడు? చెరసాలలో వేయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెరసాలలో వేయించినప్పుడు పేతురు గారు చెరసాలలో ఉండి ఏమండి, వారు దేవుడి సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏమండి, సంఘమైతే పేతురు కొరకు ఏం చేస్తూ ఉన్నారంట? అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిచర్యలో, సంఘ పరిచర్యలో ప్రార్థన ఎవరు ఎక్కువ చేయాలి? ఎవరు ఎక్కువ చేయాలంటే సంఘం ఎక్కువ చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకనంటే సంఘం చేసే ప్రార్థన బలమైన ప్రార్థన. అందుకనే బలమైన పేతురు గారు సంఖ్యలు విడిపించబడ్డారు. ఏమంటే పేతురు గారు ఉన్నటువంటి స్థలము కంపించబడింది. ఆయన గొప్ప బంధకాల నుంచి విడుదల పొందడానికి గల కారణం ఏంటంటే సంఘము చేసినటువంటి ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పేతురు గారు చేసిన తప్పేముంది? చెరసాలలో వేయబడడానికి అనంటే దేవుని సువార్త ప్రకటించడమే తప్పు, దేవుని వాక్యం చెప్పడమే తప్పు, రక్షణ సువార్తను చెప్పడమే తప్పు, బ్రతుకులు మార్చుకోండి అని చెప్పడమే తప్పు. దేవుని వైపు తిరగండి, జీవము కలిగిన దేవుని వైపు తిరగండి, ఆయనను ఎరగండి, ఆయనను సేవించండి, పరిశుద్ధమైన మార్గములో, మంచి మార్గములో బ్రతకండి అని చెప్పడమే తప్పు అనమాట అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెడ్డ మాటలు చెప్తే కొంతమందికి ఎంత ఇష్టమో, కానీ రక్షణ పొందండి, దేవుని సన్నిధికి రండి అంటే అమ్మగారు ఎంతకాలం చెప్తారండి, ఎన్నిసార్లు చెప్తారండి, పదే ఈ మాట అని చెప్పేసి తలగొక్కుంటారు కొంతమంది. ఎక్కదో దేవుని వాక్యం అంటే ఎక్కదో, ప్రార్థన అంటే ఎక్కదో, దైవ సన్నిధి అంటే ఎక్కదో, రక్షణ అంటే ఎక్కదో, మారుమనసు అంటే ఎక్కదో, బాప్తిస్మం అంటే అసలు ఎక్కదో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పేతురు గారు
ఆయనను బంధించి చెరసాలలో వేశారు. ఆయన చెరసాలలో ఉండగా సంఘము అంతా కలిసి ప్రార్థన చేస్తాం. ఇది ఏ ప్రార్థన అంటే సహవాస ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ ప్రార్థన అండి? సహవాస ప్రార్థన. మొట్టమొదటిగా ఉపవాస ప్రార్థన, రెండవది విజ్ఞాపన ప్రార్థన, ఇంకా ఉన్నాయి కానీ నేను ముగించేస్తా ఉన్నాను. ఇది సహవాస ప్రార్థన, సంఘము ఐక్యతతో చేయవలసినటువంటి ప్రార్థన. మన గృహాల దగ్గర మనం ఏకాంతముగా చేసే ప్రార్థనలు ఉంటాయి, మన ఇంటి వారితో కలిసి చేసే ప్రార్థనలు ఉంటాయి, అప్పుడప్పుడు మనము గుర్తొచ్చినప్పుడల్లా చేసే ప్రార్థనలు ఉంటాయి, సంవత్సరానికి ఒకసారి చేసే ప్రార్థనలు ఉంటాయి. ఎన్ని రకాలంటే అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు చేసే ప్రార్థనలు, ఏమండి ఎవరైనా చేస్తూ ఉంటే చేసే ప్రార్థనలు, ఏమంటే బాధలో ఉన్నప్పుడు చేసే ప్రార్థనలు, సంవత్సరానికి ఒకసారి చేసే ప్రార్థనలు. ఇన్ని రకాల ప్రార్థనలు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ ఇక్కడ ఏమంటే సంఘ సహవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య ఏమన్నారంటే, ఎవరైతే నా నామములో ఇద్దరు ముగ్గురు ఏకీభవించి కూడుకొని ఏమంటే నా సన్నిధిలో అడుగుతారో వాటన్నిటినీ కూడా నేను అనుగ్రహిస్తాను. మీరు భూలోకమందు వేటిని ఇద్దరు కలిసి బంధిస్తారో పరలోకమందు బంధించబడతారు. సంఘము ఎక్కడైతే చేరి భూలోకములో వేటినైతే విప్పుతారో పరలోకమందు అవి కూడా ఇప్పబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే పేతురు గారు చెరసాలలో ఉండగా సంఘం ఏం చేస్తూ ఉన్నారు? ఏమంటే ఆ చెరసాలను, ఆ సంఖ్యలను, ఆ బంధకాలన్నిటిని కూడా ప్రార్థనలో ఉండి విప్పుతూ ఉన్నారనమాట అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సేవకుని యొక్క బంధకాలన్నీ కూడా వీరు ప్రార్థన ద్వారా విప్పుతూ ఉన్నారు. ప్రార్థనలో ఉండి సేవకుడికి కలిగినటువంటి కష్టము నుండి వారు విడుదల పొందేటట్లుగా చేస్తూ ఉన్నారు. సేవకుడికి కలిగినటువంటి ఆపద నుండి వారు ప్రార్థన సహాయం ద్వారా, ప్రార్థన ద్వారా వారు విడుదల కలిగేటట్లుగా చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి పిల్లరా, మనం ఎక్కడే ఉండవచ్చు, కానీ మనం చేసే ప్రార్థన దేశ విదేశాలకు వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఇక్కడే ఉండవచ్చు, కానీ మనం చేసే ప్రార్థన వేరే దేశంలో ఉన్న వారిని విడిపిస్తుంది. మనం ఇక్కడే ఉండవచ్చు, మనం చేసే విజ్ఞాపన ప్రార్థన మన కుటుంబాలలో ఉన్నటువంటి వ్యక్తులను మార్చగలుగుతుంది. మనం ఇక్కడే ఉండవచ్చు, ఇక్కడే ఉండి మనం ప్రార్థన చేయవచ్చు. ఎక్కడెక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క బంధకాలన్నింటినీ కూడా ఏం చేస్తుంది? తెంచి వేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈనాడు అనేక మంది బంధించబడతా ఉన్నారు. శరీరాశల చేత, లోకాశల చేత బంధించబడతా ఉన్నారు. కాబట్టి బంధకాల నుంచి విడుదల పొంది ఇటు కష్టాల నుండి, బాధల నుండి విడుదల పొందాలంటే మొట్టమొదటిగా ఉపవాసం నుండి ప్రార్థన చేయాలి. మరి ఎంతమంది ఈరోజు ఉన్నారు ఉపవాసం? కొంతమంది 3 రోజులు ఉంటాం అయ్యారు, ఈరోజు ఒక పూట కదండి ఉండలేదండి అని అనవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది అయ్యారు 3 రోజులు ఉండలేమండి, 2 రోజులు ఉంటామండి అని అనవచ్చు. ఒక పూట ఉన్న మొత్తం 7 పూటలు కదండి, 7 కదా, 7 పూటలు ఉన్న, ఒక పూట ఉన్నా, 2 పూటలు ఉన్నా, ఎన్ని పూటలు ఉన్నా మనం దేవుడి సన్నిధిలో కనీసం ఒక్క పూటైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కంపల్సరిగా దేవుడు గొప్ప విడుదల కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం దేని కొరకైతే దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండి విజ్ఞాపనతో, సంఘ సహవాసంతో, అందరితో కలిసి, సంఘముతో కలిసి ప్రార్థన చేస్తామో దేవుడు వాటన్నిటి నుంచి కూడా దేవుడు ఏం చేస్తాడు? విడుదల కలుగు చేస్తాడు. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనలు, ఈ విజ్ఞాపన ప్రార్థనలు, సంఘముగా కలిసి మనం చేసే ప్రార్థనలు మనకు కలిగిన కష్టం నుండి ఏం చేస్తాయి? విడుదల కలుగు చేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పులలో ఉన్నామా? చెప్పుకోలేని బాధల్లో ఉన్నామా? కుదిరినటువంటి వ్యాధితో ఉన్నామా? కష్టాలలో ఉన్నామా? ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నామా? ఏమంటే బిడ్డల మాట వెనక అటువంటి వేదనతో ఉన్నామా? భర్త మారకుండగా, మార్పు చెందకుండగా ఇంటిని కష్టపెట్టే ఆ బాధలో ఉంటా ఉన్నామా? బిడ్డలు ప్రయోజనకరంగా ఉంచబడకుండగా దుస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారా? మనకి ఏ కష్టమున్నా, ఏ నష్టమున్నా, ఏ బాధ ఉన్నా, ఏ దుఃఖముతో మనం నిండిపోతూ ఉన్నా మన కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడిచివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని 126వ కీర్తనలో దేవుని వాక్యం స్పష్టంగా
చెప్పబడుతూ ఉన్నది కదా. 126:5 చూస్తే ఏమంటే, కన్నీళ్లు కార్చుచు విత్తువాడు సంతోషముతో పంట కోయును, పిడికిడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోయి విత్తువాడు సంతోషగానము చేయొచ్చు పనులు మోసుకొని వచ్చేదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఈ 3 దినాలు మనం చేస్తున్న ప్రార్థనలు బట్టి, ఈ 4 దినాలు మనం చేస్తున్న విజ్ఞాపనను బట్టి, మనం కాస్తున్న కన్నీటిని బట్టి, మనం చేస్తున్న సహవాస ప్రార్థనను బట్టి దేవుడు గొప్ప విడుదల కలుగు చేసి గొప్ప విజయాన్ని ఇస్తా ఉన్నాడు, గొప్ప విడుదల ఇస్తా ఉన్నాడు, గొప్ప రక్షణ కలుగు చేస్తా ఉన్నాడు, గొప్ప మహిమతో నింపబోతా ఉన్నాడు, గొప్ప ఆశీర్వాదాన్ని ఆయన కలుగు చేయబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నలుగురు వెళ్ళినట్టుగా ఇల్లు కూర్చుని వచ్చేద్దాంలే అనే భావంతో కాకుండా, నేను దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండాలి, ఒక పూట అయినా అని డిసైడ్ చేసుకోవాలి. నేను దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. ఇంటిలో ఏ కష్టమైతే ఉందో ఎవరి కొరకైతే ప్రార్థన చేయాలి, గ్రామంలో ఎవరి కొరకైతే ప్రార్థన చేయాలి, దేశం కొరకు, దేని కొరకైనా, సంఘం కొరకు, సేవకుల కొరకు, ఎవరి కొరకైనా విజ్ఞాపన అంటే పదే పదే చేయడం, దేవుని బ్రతిమాలుకోవడం, అబ్రహాము చేసినట్లుగా అలా విజ్ఞాపన చేయాలి. నలుగురితో కలిసి మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కలిసి అని ఎందుకనంటే, ఎవరో ప్రార్థన చేయాలంటే ఒకరితో ప్రార్థన చేస్తారంతే, మిగిలిన వాళ్ళు మౌనంగా ఉండి 2 పాటలు మీద వేసేసి అమ్మగారు అమ్మేనంటే అమ్మేనంటే చెప్పేసి, అల్లులి అంటే అల్లులి అని చెప్పేసి వెళ్ళిపోతారు అంతే. ఎందుకు వచ్చారో తెలియదు, ఏమంటే ప్రార్థనకు వచ్చామని తెలియదు, నోట్లోంచి మాట రాదు, ఏమంటే ప్రార్థన రాదు. అలాగూ కాకుండా కలిసి ప్రార్థన చేయాలి, అందరూ కలిసి ప్రార్థన చేయాలి, వచ్చిన వారందరూ ప్రార్థన చేయాలి. ఏమంటే దేవుని మందిరంలో ఈ 4 రోజులు దేవుని మందిరంలో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా కలిసి ప్రార్థన చేయాలి. ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటే వారితో కలిసి ఏకీభవించి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రార్థనలు మనం కలిగి ఉంటే దేవుని గొప్ప విడుదల చూస్తాం, దేవుని గొప్ప అద్భుతాలు మనం చూస్తాం. అటువంటి ఉన్నతమైన మహాకృప దేవుడు కలుగు చేసి మన కష్టాలలో, మన ఇరుకులలో, మన బాధలలో ఏ విధం చేత మనం చింతిస్తూ ఉన్నామో, మన వ్యక్తిగత జీవితంలో కానీ, మన కుటుంబ జీవితంలో కానీ, బిడ్డల జీవితంలో కానీ, ఏ విషయంలోనైనా కలిగే ప్రతి కష్టం నుండి దేవుడు విడుదల కలుగు చేసి గొప్ప ఆశీర్వాదములతో, కృపలతో నింపి నడిపించునుగాక. ఆమేన్. తలవంచని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఒక్క నిమిషము ఈ ప్రారంభ సమయంలోనే మనం ప్రార్థన చేద్దామా? విన్నాం కదా, కష్టమును ఎవరూ తీసివేయలేరు. డబ్బున్నా మన కష్టం పోదు, ఇంట్లో బలమైన పిల్లలున్నా మన కష్టాన్ని తొలగించలేరు, మన హృదయంలో పేరుకుపోయిన బాధను తొలగించేవారు ఎవరు లేరు. ఏ మనిషి మనకు కలిగిన ఆపద నుండి మనం తప్పించలేరు. ఏ స్నేహితుడు మన ఆపద కాలంలో మనకి సంపూర్ణమైన సహాయం చేయలేరు. మన కష్టాల నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి ఎవరు తప్పించలేరు. కానీ మనకన్నిటినీ నాట్యంగా మార్చలేరు. ఏడ్చే హృదయాన్ని సంతోషంతో నింపే దేవుడు యేసయ్య మాత్రమే. కాబట్టి ఇశ్రాయేలు వారి కష్టకాలంలో దేవునికి ప్రార్థన చేశారు, గొప్ప విడుదల పొందారు, అద్భుతాలు చూశారు, ఆశ్చర్యాలు చూశారు. ఉపవాసం ఉండి కన్నీరు కార్చినప్పుడు మరణ శాసనాన్ని మార్చగలిగారు. పాపముల చేత, శాపముల చేత దేవునికి ఉగ్రతకు లోనైపోతున్నటువంటి ప్రజల కొరకు విజ్ఞాపనలు చేసి గొప్ప విడుదల పొందారు లోతు కుటుంబం. కాబట్టి అబ్రహాము వలె మనము విజ్ఞాపన ప్రార్థన చేయాలి. సంఘము సేవకుల కొరకు ప్రార్థన చేసి, సంఘము కొరకు ప్రార్థన చేయాలి, సంఘంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి, దైవ సేవకుల కొరకు ప్రార్థన చేయాలి, సంఘ పరిచర్య కొరకు ప్రార్థన చేయాలి, మన ఆత్మీయ జీవితాల కొరకు సంఘము ప్రార్థన చేయాలి. సంఘమంతా ఉజ్జీవింపబడినట్లుగా, సంఘమంతా రక్షించబడినట్లుగా, సంఘములో మారు మనసు పొందినట్లుగా, పాపములో ఉన్న వారు విడుదల పొంది బాప్తీసం తీసుకున్నట్లుగా సంఘమంతా ఏకతాటితో, ఏక మనసుతో ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప విడుదల కలుగు చేస్తాడు. ఆనాటి మన భక్తుల విషయంలో విడుదల కలుగు చేస్తుంది. ఈ 4 దినాలలో మనం చేస్తున్న ప్రార్థనల ద్వారా దేవుడు గొప్ప విడుదల ఇస్తాడు. దేవుడి కార్యాలు చూడాలంటే, దేవుని గొప్ప అద్భుతాలు చూడాలంటే
దేవుడు కలిగించి విడుదల మనం చూడాలంటే ఈ రాత్రి మనం ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం, ఒక 5 నిమిషాలు అందరూ జ్ఞాపకం చేయండి, ప్రార్థన చేయండి. విన్నారు కదా, ప్రార్థన ద్వారా ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప విడుదల కలిగిందో విన్నాం కదా. ప్రార్థన చేయండి, ఒక్క నిమిషం ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. మీ కుటుంబమా, బిడ్డల, వారి చదువుల, గ్రామంలో ఉన్నటువంటి మీ స్నేహితుల, గ్రామ పరిస్థితుల, సంఘ పరిస్థితుల ప్రార్థన చేద్దాం. దేశం కొరకు, అన్నిటి కొరకు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, ప్రార్థన చేయండి. విడుదల పొందాలంటే, దేవుని అద్భుతాలు చూడాలంటే, ఆశ్చర్యాలు చూడాలంటే ప్రార్థన చేయాలి. మౌనంగా ఉండకూడదు. చదువుల్లో రాణించలేకపోతా ఉంటాం, చదువులో విజయాన్ని సాధించలేకపోతా ఉంటాం, సబ్జెక్ట్ లాగిపోయి బాధపడతా ఉన్నావేమో, మంచి మార్కులు రాక కృంగిపోతా ఉన్నావేమో, ఉద్యోగ ప్రయత్నం చేసి విఫలమైపోతా ఉన్నావేమో, నా శక్తి చాలట్లేదే, నా జ్ఞానం సరిపోవట్లేదే, నా జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, మా కుటుంబ పరిస్థితి ఏంటి, పరిస్థితిని ఎవరు మార్చలేరా, మాకు ఏ దిక్కు లేదా అని ఒకవేళ బాధపడతా ఉన్నాను. ఏ పరిస్థితిలో ఉన్నాను, జాలి కలిగిన దేవుడు, నీ దేవుడు గొప్ప దేవుడు. ఆయన నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు, ఆయన నిన్ను కోరుకుంటా ఉన్నాడు, నీ పరిస్థితిని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు, నీకు గొప్ప విడుదల కలిగించడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ వ్యాధుల నుండి విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ అప్పుల నుండి విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ కష్టాల నుండి విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ బిడ్డలను సరైన మార్గంలో ఉంచడానికి ఆయన విడుదల కలుగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నా తోడే ఉన్నవయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోని ఉన్నవయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నువ్వు చేసే ప్రార్థనలు బట్టి దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీకు కలిగిన భయములన్నిటి నుంచి ఆయన తప్పిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీ వేదనను తొలగిస్తాడు. తల్లి వల్లి ఆదరిస్తాడు, తండ్రి వల్లి నిన్ను పోషిస్తాడు, నిత్యమైన సహాయం చేస్తాడు. ప్రార్థించే ఆత్మ కలిగి ఉందా? ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉండకుండా ఈ 4 దినాల సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకోకుండా ప్రభు యొక్క గొప్ప విడుదల కొరకు ఆశపడతాను, వేచి ఉండాలి. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, మీకు స్తోత్రాలు. మీ ఘనమైన ఉన్నతమైన నామాలు బట్టి నేను
నీకు స్తోత్రాలు. మీ దాసురాలు నాయనా నీకు వందనాలు. ఎలిజబెత్ అమ్మగారు తండ్రి నీకు స్తోత్రాలు. ఎంతో ప్రయాసతో ఈ 2024 సంవత్సరంలో కూడా ఏర్పాటు చేసిన ఉపవాస ప్రార్థన కూటాలను బట్టి నీకు స్తోత్రాలు. వారి ఉద్దేశము సంఘం కొరకు, బిడ్డల కొరకు, వారి హృదయంలో ఉన్నటువంటి ఆలోచన తలంపు దేవా ఎరిగినటువంటి దేవుడు ప్రభువానికి స్తోత్రాలు. మీ సేవకురాలు ఆశించిన దానికంటే, మీ సేవకురాలు ఉద్దేశించిన దానికంటే ఆత్మీయ మేలు కలిగినట్లుగా ఉపవాస ప్రార్థన కూటాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రభువా 4 దినాల ఉపవాస ప్రార్థన కూటాలలో దేవానికి స్తోత్రాలు. నీ ప్రజలకు, సంఘానికి, గ్రామానికి కలిగిన కష్టము నుండి విడుదల పొందినట్లుగా, వారికి కలిగిన నష్టాల నుండి, బాధల నుండి, వ్యాధుల నుండి గొప్ప విడుదల పొందినట్లుగా ప్రభువానికి స్తోత్రాలు. నీ సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి, ఉపవాసం నుండి ప్రార్థన చేయడానికి, ఐక్యతతో సంఘమంతా ప్రార్థించడానికి, అట్టి ప్రార్థన శక్తితో, ప్రార్థన ఆత్మతో మీరు నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ రాత్రి అందరూ రాలేకపోయారు, అందరూ వచ్చారు. వచ్చిన వారందరినీ కూడా మీరు ఆశీర్వదించి దీవించండి. ఈ రాత్రి ప్రభువ ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో, ఒక గొప్ప విడుదలతో, దేవుని గొప్ప మహిమతో, దేవుని అద్భుతాలతో, ఆశ్చర్యాలతో వారి గృహాలకు వీళ్ళకు కృప చూపించమని ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రభువానికి స్తోత్రాలు. నిత్యమైన నీ సహాయం, నీ పరలోకపు భాగ్యాన్ని నీ బిడ్డలకు దయచేయండి. ప్రభువానికి స్తోత్రాలు. చక్కటి వాతావరణం ఇచ్చారు, అందుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. చక్కటి పాటలు పాడే యవనస్తులు నడిపించారు, సంఘ బిడ్డలందరినీ నడిపించారు. చక్కటి సంగీత కళాకారులను, సహోదరులను నడిపించారు. అందరిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రభువా సంఘము కొరకు ప్రభువానికి స్తోత్రాలు. సంఘం యొక్క, గ్రామం యొక్క రక్షణ కొరకు తపనతో పరిచయం చేస్తున్న ఈ దాసురాలను బట్టి ప్రభువానికి స్తోత్రాలు. యవనస్తులైన వారి బిడ్డలను బట్టి నీకు వందనాలు ప్రభు. ఈ పరిచర్య భారను మీ దాసులు వారి మీదకి అప్పగించి వెళ్ళారు తండ్రి. నీకు స్తోత్రాలు. నీ శక్తితో, బలమైన నీ అభిషేకముతో నింపి ప్రభు నీకు స్తోత్రాలు. మీ దాసురాల యొక్క కుటుంబాన్ని ఆదరించండి, సమస్తమును సమకూర్చండి. బలముగా, జీవముగా పరలోకపు భాగ్యము సంఘము సంపాదించుకున్నట్లుగా అట్టి మహిమకరముగా పరిచర్యను కొనసాగింపచేయండి ప్రభా. మరి గత ముందుండే ప్రభా 3 రోజులు మా మధ్యలోనికి వాక్యాన్ని అందించడానికి రాబోతున్న అభిషక్తులైన దైవ సేవకులను బట్టి నీకు స్తోత్రాలు. క్షేమకరంగా నడిపించండి. మీ అభిషేకముతో సంఘంతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు. నీకు వందనాలు. అటు రీతిగా నాయన గ్రామమంతా, సంఘమంతా కదిలించబడి ఆసక్తితో, అత్యాసక్తితో నీ సన్నిధికి రావడానికి, ఉపవాస ప్రార్థనలో పాల్పొందు పొంది గొప్ప విడుదల పొందడానికి, నీ మహిమను చూడడానికి నీ కృపాకార్యాలు జరిగించమని యేసయ్య పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకున్నాం. ఇప్పుడు మన పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సహాయము, కాపుదల, భద్రత చేరువచ్చిన మనందరికీ, దైవదాసురాల యొక్క కుటుంబానికి, సంఘానికి, గ్రామానికి, ఉపవాస ప్రార్థన కుటుంబంలో పాల్పొందులు పొందిన ప్రతి ఒక్కరికి సదాకాలం తోడైన నడిపించునుగాక.